హలో అండి. టీజీఈఏపీ సెట్ 2024 అడ్మిషన్స్కి సంబంధించిన సెంట్రలైజ్డ్ ఇంటర్నల్ స్లైడింగ్ బై ద కన్వీనర్ నోటిఫికేషన్ మళ్ళీ ఒకటి రిలీజ్ అయింది మనకి. సో దీన్ని బట్టి చూస్తే మనకి ఇంకా ఫోర్త్ ఫేజ్ లేనట్లే. సో చాలామంది V1 ఫోర్త్ ఫేజ్ అని హ్యాష్ ట్యాగ్స్ కూడా చాలా వైరల్ చేయడం జరిగింది. బట్ మీ మీరు అనుకున్నట్లు ఫోర్త్ ఫేజ్ అయితే లేదు. సో యాక్చువల్గా మనందరం కూడా చాలా ఎక్స్పెక్ట్ చేసాం ఫోర్త్ ఫేజ్ ఉండొచ్చు, కొన్ని కాలేజెస్లో సీట్స్ ఇంక్రీజ్ అవుతాయి అన్న ఉద్దేశంతో ఫోర్త్ ఫేజ్ ఉండొచ్చు అని ఎక్స్పెక్ట్ చేశాము. బట్ ఫోర్త్ ఫేజ్ అయితే లేదు అని కన్ఫర్మ్ అయింది. ఇక్కడ చూడండి, మనకి డీటెయిల్స్ కూడా ఇచ్చారు. ఎక్సర్సైజింగ్ ఆప్షన్స్ మనకి 21st and 22nd 2 days టైం ఇచ్చారు. అండ్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ ఆన్ ఆర్ బిఫోర్ 24th August అనమాట. సో ఈ లోపల అంటే 22nd క్లోజ్ అయిపోతే వెబ్ ఆప్షన్స్ 23rd కానీ 24th కానీ మనకి ఇమీడియట్గా సీట్ అలాట్మెంట్ రిజల్ట్ అయితే వచ్చేస్తుంది. తర్వాత మీరు అలాట్ అయిన ఒకవేళ ఎవరికైతే సీట్ అదే విత్ ఇన్ ఇది ఇంటర్నల్ స్లైడింగ్ అంటే విత్ ఇన్ ద కాలేజ్ అదర్ బ్రాంచ్ కోసం ట్రై చేస్తారు కాబట్టి ఇన్ కేస్ ఎవరికైనా అదర్ బ్రాంచ్ అలాట్ అయింది అని అంటే సో ఆ అలాట్మెంట్ లెటర్ మళ్ళీ డౌన్లోడ్ చేసుకొని 24th or 25th 2 daysలో మీరు మీ కాలేజ్లో మళ్ళీ సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో దానికి సంబంధించిన కొన్ని గైడ్లైన్స్ కూడా ఇక్కడ ఇచ్చారు చూడండి. సో ఇది ఇంటర్నల్ స్లైడింగ్ అనేది ఇంతకుముందు విత్ ఇన్ ద కాలేజ్ ఉండేది, ఇప్పుడు సెంట్రలైజ్ చేశారు. ఇదంతా కూడా ఆన్లైన్లో జరుగుతుంది. సో దానికి ఇంతకుముందు ఫీజు రియంబర్స్మెంట్ ఉండేది కాదు. ఒకవేళ మీరు బ్రాంచ్ చేంజ్ చేసుకున్నట్లయితే, అంటే కౌన్సిలింగ్లో వచ్చిన బ్రాంచ్ అయితేనే ఫీజు రియంబర్స్మెంట్ ఉండేది. మీరు కాలేజీలో బ్రాంచ్ చేంజ్ చేసుకుంటే మీకు ఆ ఫెసిలిటీ ఉండేది కాదు. బట్ ఇప్పుడు ఏంటంటే ఇది సెంట్రలైజ్డ్ కౌన్సిలింగ్ కాబట్టి సో ఇక్కడ మీకు ఫీజు రియంబర్స్మెంట్ అనేది అప్లికేబుల్ అవుతుంది. ఎవరెవరికైతే ఫీజు రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళందరికీ కూడా అప్లికేబుల్ అవుతుంది. కాబట్టి మీరు ఫీజు రియంబర్స్మెంట్ గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అండ్ నెక్స్ట్ పాయింట్ చూడండి, ఆఫ్టర్ రిపోర్టింగ్ మనకి థర్డ్ ఫేజ్ తర్వాత అన్ఫిల్డ్ సీట్స్ మనం ఇంతకుముందు వీడియోలో డిస్కస్ చేసాము. ఎన్ని అన్ఫిల్డ్ సీట్స్ ఉన్నాయి బ్రాంచ్ వైజు, కాలేజ్ వైజు. సో దాని తర్వాత ఇప్పుడు ఎవరైతే రిపోర్ట్ చేయలేదో, మొన్న లాస్ట్ డేట్ వరకు రిపోర్టింగ్ చేయలేదో, ఫిజికల్ రిపోర్టింగ్ అని ఆన్లైన్ రిపోర్టింగ్ అని ఏది చేయకపోయినా మీ సీట్ క్యాన్సిల్ అవుతుందని మాట్లాడుకున్నాం కదా. సో అలా క్యాన్సిల్ అయిన సీట్స్ ఏవైతే వేకెంట్ ఉన్నాయో అవన్నీ కలిపి మనకి ఈరోజు ఈవినింగ్కి ఒక లిస్ట్ అయితే డిస్ప్లే చేస్తారు వెబ్సైట్లో. మీరు కావాలంటే ఆ వెబ్సైట్కి వెళ్ళి మన tgeepset.nic.in వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మీరు ఒకసారి చెక్ చేయొచ్చు. అండ్ దెన్ మీరు ఆ వేకెంట్ ఉన్న సీట్స్ మాత్రమే అవైలబుల్ ఉంటాయి అని అనుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ థర్డ్ పాయింట్లో మెన్షన్ చేస్తారు చూడండి. సో స్లైడింగ్ ప్రాసెస్లో ఎవరైనా ఆల్రెడీ ఒక బ్రాంచ్ వదిలేసి వేరే బ్రాంచ్లోకి వెళ్తారు కాబట్టి వాళ్ళు వదిలేసిన బ్రాంచ్ కూడా మీకు వేకెంట్ అవుతుంది కదా. సో ఆ విధంగా మీకు కొత్త వేకెన్సీస్ కూడా ఎరేజ్ అవుతుంటాయి. కాబట్టి మీకు కావాల్సిన బ్రాంచ్ ఏంటి, మీ ఇంట్రెస్ట్ ప్రకారంగా మీరు ఆర్డర్ ప్రయారిటైజ్ చేసుకొని దాని ప్రకారంగా ఆప్షన్స్ అయితే ఇవ్వండి. సో విత్ ఇన్ ద కాలేజ్ కాబట్టి మీకు పెద్ద కన్ఫ్యూజన్స్ అయితే ఏముండవు సేమ్ కాలేజ్లో. సో ఎవరైతే సీటు సెక్యూర్ చేసుకున్నారో వాళ్ళకి మాత్రమే దీంట్లో ఈ ఇంటర్నల్ స్లైడింగ్లో పార్టిసిపేట్ చేసే ఎలిజిబిలిటీ ఉంటుంది. ఎవరైతే సీటు క్యాన్సిల్ చేసుకున్నారో లేదా సీటు వదిలేశారో, అసలు మీకు ఏ కాలేజీలో ఇప్పటివరకు సీటు లేదు అంటే మీరు ఎలిజిబుల్ కాదనమాట. సో ఏదో ఒక కాలేజీలో మనకి సీట్ ఉండాలి. మనం సెల్ఫ్ రిపోర్టింగ్ యాజ్ వెల్ యాజ్ ఫిజికల్ రిపోర్టింగ్ చేసి ఉండాలి. చేసిన వాళ్ళకి మాత్రమే ఇంటర్నల్ స్లైడింగ్ అనేది ఎలిజిబిలిటీ ఉంటుంది. ఓకే, దెన్ ఇన్ సెంట్రలైజ్డ్ ఇంటర్నల్ స్లైడింగ్ ద క్యాటర్స్ కాలేజ్ ప్రీవియస్. ఓకే, మీకు ఈ అలాట్మెంట్ వచ్చిన తర్వాత అగైన్ మళ్ళీ మీరు మీకు కొత్త బ్రాంచ్ అలాట్ అయింది అంటే మీకు వచ్చిన ఆల్రెడీ థర్డ్ ఫేజ్లో వచ్చిన బ్రాంచ్ ఏదైతే ఉంటుందో అది క్యాన్సిల్ అయిపోతుందన్నమాట. ఒకవేళ నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఏదో CSD వచ్చింది, మీరు CSE పెట్టుకున్నారు, CSM వచ్చింది, లేదు నాకు CSDA కావాలి అని అంటే కుదరదు అనమాట. సో అది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది. అండ్ స్లైడింగ్ ప్రాసెస్లో మీకు వేరే మీ సీటు, మీరు వేకెంట్ చేసిన సీట్ ఏదైతే ఉంటుందో అది వేరే స్టూడెంట్కి అలాట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మళ్ళీ నాకు ప్రీవియస్ది కావాలి అని అంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీకు అది మళ్ళీ రాదు. సో ఫర్దర్ అప్డేట్స్ కోసం మీరు ఈ వెబ్సైట్ని రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉండండి అని చెప్పేసి మనకి ఇక్కడ ఇంకా లాస్ట్ పాయింట్లో మెన్షన్ చేశారు. సో ఇన్ కేస్ ఏమైనా అప్డేట్స్ ఉన్నట్లయితే డెఫినెట్గా మీకు మళ్ళీ వీడియోలో అప్డేట్ చేస్తాను. సో ప్రస్తుతానికి ఇవి అప్డేట్స్, మనకి ఫోర్త్ ఫేజ్ అయితే లేదు కన్ఫామ్గా. సో ఇది ఇంటర్నల్ స్లైడింగ్ చెప్పలేము. ఒకవేళ మన గవర్నమెంట్ అంతా కొంచెం అటు ఇటు ఉంటుంది కాబట్టి ఇది అయిన తర్వాత కూడా ఫోర్త్ ఫేజ్ పెడితే ఒకవేళ సుప్రీంకోర్టుకు వెళ్ళి, అంటే ఈ లాస్ట్ ఫ్యూ డేస్ అన్నీ కూడా హాలిడేస్ ఉన్నాయి కాబట్టి ఆ కాలేజ్ వాళ్ళు మేబీ మళ్ళీ కోర్టుకి వెళ్ళే టైం లేకపోయి ఉండొచ్చు. ఒకవేళ మళ్ళీ ఇది అయిన తర్వాత కూడా ఇన్ కేస్ వాళ్ళు కోర్టుకి వెళ్ళి
మళ్ళీ ఏమైనా ఆర్డర్ తెచ్చుకుంటే దానికోసమైనా పర్టికులర్గా స్పెషల్ ఫేజ్ ఏమైనా పెట్టండి అని కోర్టు డైరెక్ట్ చేస్తే మేబీ చెప్పలేము. బట్ ఇప్పటివరకు అయితే 4th ఫేజ్ లేనట్లే. ఈ స్లైడింగ్ ప్రాసెస్లో ఎవరెవరు పార్టిసిపేట్ చేయొచ్చో చెప్పాను కదా. సో మీరంతా కూడా పార్టిసిపేట్ చేసి మీకు మంచి బ్రాంచ్ రావాలనుకొని మీరు జాగ్రత్తగా పెట్టుకోండి. ఇప్పుడు ఆల్రెడీ సిఎస్సి వచ్చిన వాళ్ళు మళ్ళీ కిందకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇన్ కేస్ పర్టికులర్గా మీకు సిఎస్ఎం కానీ లేకపోతే సిఎస్డి కానీ కావాలి అని అనుకుంటే కోర్స్ మీకు ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. లేదు అని అంటే మీకు ఆల్రెడీ సిఎస్ఎం వచ్చింది, సిఎస్సి కావాలి అనుకుంటున్నారంటే అది ఒకటే పెట్టుకోండి, ఇంకా వేరే పెట్టాల్సిన అవసరం లేదు. లేదా ఎవరికో సివిల్ వచ్చింది, నాకు సిఎస్సి రిలేటెడ్ కావాలనుకుంటే సిఎస్సి రిలేటెడ్ అన్నీ కూడా దాంట్లో మీ కాలేజీలో ఏవైతే ఆఫర్ చేస్తున్నారో అవన్నీ కూడా ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. అవి కూడా మీరు ఒక ప్రయారిటైజ్ చేసుకొని పెట్టుకోవాలి. సిఎస్సి, సిఎస్ఎం, సిఎస్డి అండ్ ఇంకా అదర్ సిఎస్సి రిలేటెడ్ బ్రాంచెస్, ఈ విధంగా మీరు ప్రయారిటైజ్ చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీకు కింద కామెంట్స్లో రాయండి, ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.